హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి. గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా గోంగూర అంతా నీట్గా తెంపుకొని 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలండి. సో నీళ్ళు లేకుండా తడంతా పోయేలాగా ఒక 1/2 అవర్ 1 అవర్ నీట్గా ఆరబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ముందుగా కొన్ని టమాటాలు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని టమాటాలని దగ్గరగా వేయించుకుందామండి. టమాటాలని దగ్గరగా వేయించుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గోంగూరను కూడా వేసుకుందాం. సో గోంగూరతో పాటు టమాటా కలిపి చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా టమాటా తొందరగా ఉడకాలంటే ఒక చిన్న చిట్కా అండి, అందరికీ తెలిసిందే. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది టమాటా. సో దగ్గరగా ఉడికిపోవాలి. చూసారు కదా, టమాటా దగ్గరకు ఉడికిపోవాలి. దగ్గరకు ఉడికింది కదా. సో ఇట్లా ఉడికిన తర్వాత తెంపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. గోంగూర తొందరగా మగ్గిపోతుందండి. దీన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. సో దగ్గరగా ఉడికిపోతే గోంగూర దగ్గరకు అయిపోతుంది. సో గోంగూర వేసేసుకొని కొంచెం దగ్గరికి మగ్గిన దాకా వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, దగ్గరికి మగ్గిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం అండి. ఇది సిమ్లో పెట్టే చేసుకోవాలి, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది గోంగూర. సో గోంగూర దగ్గరికి మగ్గిపోయింది కదా అండి. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి. ఈ నిల్వ పచ్చళ్ళలోకి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ అండి. సో అన్నీ వేసేసుకొని గోంగూరకు పట్టేలాగా మొత్తం కలిపేసుకుందాం. చూడండి, దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా గోంగూర. సో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకుందామండి. ఈ పొడులు గోంగూర నిల్వ పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో ఈ పొడి వేసుకొని కొంచెం దగ్గరికి మగ్గి ఆయిల్ పైకి వచ్చేంత వరకు గోంగూరను మంచిగా ఫ్రై చేసుకుందామండి. సో మొత్తం కలిపేసుకొని పొయ్యి సిమ్లో పెట్టేసుకొని పైకి ఆయిల్ వచ్చేంత వరకు దాన్ని మగ్గించుకుందాం. ఈ లోపు మనం తాలింపు కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకుందామండి. ఈ గోంగూరకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి మంచిగా పట్టేలాగా దగ్గరికి కలుపుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఈ లోపు మనం తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసుకొని వాటిని నీట్గా శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకొని కొన్ని కచ్చపచ్చగా దంచుకోవాలండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉంచుకోవాలి. సో కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. పొయ్యి మీద కడాయి పెట్టుకుందామండి. ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. గోంగూర నిల్వ పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒక గుప్పెడు వెల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని కొన్ని కచ్చపచ్చగా దంచుకుందామండి. కొన్ని వెల్లిపాయలు అలాగే పెట్టుకుందాం. ఇందులో కావాల్సినవి కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నూనె వేడైపోయింది. కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొన్ని ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుందామండి. ఈ మెంతుల ఫ్లేవర్ అనేది గోంగూర నిల్వ పచ్చళ్ళలోకి మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో కడాయి పెట్టుకొని 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుందామండి. సిమ్లో పెట్టి చేసుకోవాలండి, ఇది హైలో పెట్టి చేసుకుంటే మాడిపోతుంది. సో గోంగూర పచ్చడి అంత టేస్ట్ ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి తాలింపు వేసుకోవాలి. సో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు నిల్వ పచ్చళ్ళలోకి, ఏ నిల్వ పచ్చళ్ళలోకైనా సరే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో ఒక 1/2 స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది పచ్చడి. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా, కొన్ని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొన్ని కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లిపాయలు. ముందుగా వెల్లిపాయలు వేసుకుందామండి. ముందుగా వెల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి దూరగా వేగాలి. వెల్లిపాయలు చాలా మంచిదండి. వెల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లిపాయల ముద్ద కూడా వేసుకున్నాము. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకున్నామండి. ఈ వెల్లిపాయలు వేగగానే దంచి పెట్టుకున్న వెల్లిపాయల ముద్ద కూడా వేసుకుందామండి. ఈ వెల్లిపాయల ముద్ద కూడా కొంచెం దూరగా వేగగానే
చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తాలింపు మాడిపోతుంది. సో ఎల్లిపాయలు కూడా దగ్గరకు వచ్చేసాయి. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుందాం ఇందులోనే. ఎండుమిరపకాయలు కూడా నిలువ పచ్చళ్ళకి చాలా బాగుంటాయి. సో ఎండుమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగగానే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది, ముందుగా వేస్తే మాడిపోతుంది. సో లాస్ట్లో కరివేపాకు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ముందే వేసుకోవద్దు, ముందే వేసుకుంటే తొందరగా మాడిపోతుంది. సో గోంగూర నిల్వ పచ్చళ్ళకి కరివేపాకు మాడిపోతే అంత బాగుండదు. కరివేపాకు వేసుకున్నాం కదండి. సో తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకున్న గోంగూర రెడీ అయిపోయింది కదా. సో ఈ తాలింపు కూడా అందులో వేసేసుకుందాం. ఇంకా అంతే అండి, అయిపోయినట్టే. ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసి మమ్మల్ని ఆదరించినందుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. తాలింపు గోంగూరలో వేసేసుకున్నాం కదా అండి. ఇంకా డబ్బాలోకి ఎత్తుకోవడమే. డబ్బా అయినా పర్లేదు, గాజు సీసా అయినా పర్లేదండి. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు ఉంటుంది, బయట పెడితే 1 మంత్ దాకా ఉంటుందండి. ఏం పాడవదు, నీళ్ళు తగలకుండా పెట్టాం కాబట్టి. సో ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయింది కదా అండి. ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.